మాజీ హోంమంత్రి స్వర్గీయ ఇంద్రారెడ్డి 68వ జయంతి పురస్కరించుకొని రాజేంద్రనగర్ సర్కిల్ డైరీ ఫామ్ చౌరస్తా వద్ద ఇంద్రారెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. రాజేంద్రనగర్ నియోజకవర్గం ఇంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సామా ఇంద్రపాల్ రెడ్డి ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తో పాటు ఇంద్రారెడ్డి తనయుడు టీఆర్ఎస్ యువ నాయకుడు పటేళ్ల కార్తిక్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ అర్చన జయప్రకాష్ పాల్గొన్నారు. రావాలి కదా మాకు మధ్యలోకి జరుగుతారు. ఇంద్రన్న 68వ జయంతి సందర్భంగా అన్ని పెద్దలు కార్తిక్ రెడ్డి గారు, కార్పొరేటర్ గారు, పార్టీ అధ్యక్షుడు ధర్మారెడ్డి గారు, సుభాష్ రెడ్డి గారు, ఇంద్రపాల్ రెడ్డి గారు, పార్టీ నాయకులు అందరూ కూడా జరిగింది. నిజంగా కూడా ఈరోజు మాకందరికీ కూడా ఎంతో బాధాకరం. అన్నగారు లేని రోజు మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎప్పుడు కూడా మేము తలుచుకుంటూ ఉంటాం. మీ అందరూ తెలుసు. మేము కూడా ఆయన అడుగుబాటలు సార్ నడుస్తూ నిజంగా కూడా ఈ స్థాయికి ఎదగడం కూడా నిజంగా ఆయన మేము మాకు ఇలా దీవనార్థి మాకు అందరికీ ఉన్నాం. చాలామంది అనేవాడు, తమ్ముళ్ళు మీరందరూ లీడర్లు కావాలి, మీ లీడర్ అయినప్పుడే నేను నా మనశ్శాంతి ఉంటుందని చెప్పేవాడు మాకందరూ. మేమందరం కూడా నిజంగా కూడా ఒక్కనాడు ఎప్పుడన్నా కార్యకర్త అలీ కూర్చుంటే ఇంటికి వచ్చి ఎందుకు తమ్మి పైన రాత్రి ఎందుకు అలీ కూర్చున్నా అనే నాయకుడు, అలాంటి నాయకుడు మాకు లేవడంలో చాలా ఇబ్బంది ఉంటుంది. తెలంగాణ గురించి కూడా ఎంతో పోరాడి, తెలంగాణ గురించి కూడా బాగా పోరాడి అన్నారు. కానీ అప్పుడు సమయం దాటకు రాలేకపోయింది. కానీ తెలంగాణ వచ్చినాక ఇలా అన్నగారు ఉంటే ఎంత సంతోషపడేది ఒక మనం అందరం కూడా ఆలోచన అవసరం ఉన్నది. నిజంగా కూడా మేమందరం కూడా ఆయన లేని రోడ్డు చాలా తీర్చుతాం, ఓపరి యాడ్ చేసుకుంటాం. ఇంద్రన్న రోడ్డు మనం ఎప్పుడు కూడా తీర్చలేం, కానీ ఎప్పుడు ఆయన ఆత్మశాంతి ఉండాలని కోరుతుంటాం. నిజంగా కూడా ఏదేమైనా ఆయన అడుగుబాటలు నడుస్తుంటూ మేమందరం కూడా ఆయన పేర్లు పెడుతున్నామంటే మాకు కూడా చాలా ఆనందం ఉన్నది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఎందుకంటే ఆయన అడుగుబాటలో నడుస్తూ ఇంకా రాజకీయాల్లో కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఎదగాలని ఆలోచిస్తుంటాం. ఎప్పుడు ఇంద్రన్న గురించి నేనైతే నిజంగా కూడా ఆయన గురించి ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటాం. మా వాళ్ళకి అందరూ చెప్తుంటా, ఇంద్రన్న గారు చెప్పిన మాటలు నాకు ఒకటోటి యాదొస్తుంటాయి. నేను ఇవాళ ఆయన స్థాయికి ఎదిగినట్టు నిజంగా కూడా ఆయన నోరుకునేమని అనుకుంటాను. ఎందుకని ఈరోజు మేము అందరం కూడా ఆయన ఆత్మశాంతి ఉండాలని కోరుతున్నాం. కార్తిక్ రెడ్డి గారు కూడా ఎప్పుడు కూడా, అక్కగారు కూడా ఎప్పుడు కూడా మాకందరూ కూడా సహకారం చేస్తూ మేమందరం కూడా ముందంగా రాజకీయాలు ఏమున్నా మేమందరం ఒక్క తాటికి వచ్చినప్పుడు అందరూ ఇంద్రన్న గారి ఆశయాలు మేమందరం కూడా తీర్చాలని మా కోరికనే. ఆయన ఆత్మశాంతి ఉండాలని కోరుతున్నాం. ఏదేమన్నా ప్రతి సంవత్సరం మేమందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఆయన వెంబడి దిగి ఆయనతోనే రాజకీయం నేర్చుకున్నారు. ఇంకో ఇలాంటి కార్యక్రమం మేమందరం కూడా పాల్గొనడం చాలా ఆనందంగా ఉంటుంది, బాధగా ఉంటుంది, రెండు ఉంటాయి. ఎందుకంటే ఇంద్రన్న లేని లోటు ఎవరం కూడా పూడ్చలేం. కానీ ఈరోజు ఏదేమైనా కానీ మేమందరం కలిసి కార్తిక్ రెడ్డి గారు మేమందరం కలిసి కూడా ప్రజలలో ఉంటే ఇంద్రన్న పేర్లు పెట్టాలని మేము ఆలోచనతో మేమందరం కూడా ముందంగా నడుస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథులుగా ప్రకాశన రావడం, నాన్నగారిని చాలా గొప్పగా స్మరించుకుంటూ గుర్తు చేసుకోవడం అన్న చెప్పినట్టుగా మాకు సంతోషంగా ఉన్నది, గర్వంగా ఉన్నది, బాధగా ఉన్నది. ఇంద్రారెడ్డి గారి వారసులుగా మేమే కాదు, ప్రకాశన్న ఇప్పుడు చెప్పినట్టు మేమందరం కూడా ఇంద్రారెడ్డి గారి వారసులు.